దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం దగ్గరికి రండి. 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆసా అనేటటువంటి రాజు ఉన్నాడు. ఈ ఆసా అనేటటువంటి రాజు అబియా కుమారుడు. అబియా చనిపోయిన తర్వాత ఇతను ఇశ్రాయేలీలకు రాజుగా పరిపాలన చేయటానికి దేవుడు ఏర్పాటు చేసి ఎక్కిచ్చాడు సింహాసనం ఎక్కిన తర్వాత ఈ ఆసా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. అంతకు ముందు ఉన్నటువంటి విగ్రహాలను చెడునంతా తీసేశాడు. మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే నెమ్మది వచ్చిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే చూడండి, 9వ వచనంలో, కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి, చూస్తున్నారా, 1000 సైన్యం. ఎంత సైన్యం అంట? 1000 అంటే ఎంతమంది అయి ఉంటారు? అంతమంది సైన్యాన్ని తీసుకొని ఆసా మీదకి దండెత్తి వస్తున్నాడు. 300 రథాలు వేసుకొనంట. ఎన్ని రథాలు ఉన్నాయి అక్కడ? 300 రథాల మీద. ఇదేంటి ప్రభువా? కొన్నిసార్లు మనం మంచి చేస్తూ ఉంటాం, దేవుని మా పనులే చేస్తుంటాం, దేవుని నమ్ముకుంటాం, ప్రార్థన చేసుకుంటుంటాం, కానీ ఒక కష్టం అనేదండి భయంకరంగా వచ్చి మీద పడుద్ది. ఇక్కడ ఆశా పరిస్థితి అలాగే ఉంది. అంత బాగానే ఉంది, దేవుని పని చేస్తున్నాడు, విగ్రహాలు తీసేశాడు, మొత్తం అంత శుభ్రం చేశాడు, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి 1000 మంది సైన్యంతో వచ్చి మీద పడ్డాడు. జెరహు అనేటటువంటి ఒక రాజు, పక్క రాజు అనమాట, కూషీయుడు. 300 రథాలతో వస్తున్నాడు. ఈ విషయం ఆసాకు తెలిసింది. ఏం చేయాలి? వాడిని జయించడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తారు వీళ్ళని. మంచంలో నల్లులు ఉండే తెలుసా? ఈ మధ్య నల్లులు కనపడతలేదు, కానీ ఇంతకుముందు నులక మంచాలు అనేవి ఉండే. ఈ నులక మంచాల్లో మరి ఆ టేస్ట్కో ఏమో కానీ నల్లులు వచ్చాయి. ఇప్పుడు నల్లులు కనపడట్లా, అన్ని డబల్ కట్లు అయిపోయినాయి, నల్లులు అనేవి వచ్చాయి. మేము మొదట నులక మంచాల మీద పడుకునేవాళ్ళం. నేను నులక మంచం అల్లేవాడిని, మా నాన్న నేర్పించాడు. భవిష్యత్తులో ముసలోళ్ళకి నులక మంచాలు నేను అల్లుతున్నాను, రేపు పొద్దున ఎవరు అల్లుతారా అని చెప్పేసి నన్ను దగ్గర పెట్టుకొని నులక మంచం అల్లటం నేర్పించాడు. అది చాలా టాలెంట్. నేను చాలామందికి అల్లేవాడిని అనమాట. చాలామంది నన్ను పిలుచుకొని వెళ్ళేవాళ్ళు, ఒరే నాన్న మా ఇంట్లో నులక మంచం అల్లుదురా అని మా బంధువులు వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ ఇళ్ళలో నులక మంచాలు అల్లేవాడిని నేను. చాలా బాగుంటుంది. దాంట్లో రాజు అనేవాడు ఉంటాడు. ఆ రాజు పైకి వచ్చేటట్టు తీసుకొచ్చి అల్లాలన్నమాట. ఒక డిజైన్ వస్తుంది. అది ఇప్పుడు మర్చిపోయా. అంటే మంచం తీసుకొచ్చి నులక తీసుకొస్తే కొంచెం అల్లుతలే, కాస్త ఐడియా ఉంది. దేవునికి స్తోత్రం. నులక మంచాలు అనేవి ఉండే, అందులో ఉండే నల్లులు ఉండేయండి. నల్లులు భయంకరంగా కుట్టే అనమాట. విచిత్రమైనటువంటి పురుగది. ఇప్పుడు దోమలు ఎక్కువైపోయినాయి, నల్లులు తక్కువైనాయి, నల్లులు కనపడలేదు. అప్పుడు నల్లులు రక్తం తాగాయి అనమాట. ఈ నల్లులు బాగా రక్తం తాగాయి. ఆ విధంగా ఏదన్నా ఒక నల్లి కుట్టిందంటే, కనపడిందంటే కుట్టినోడు ఏం చేసేవాడు? అసలు మామూలు ఎంత కోపం వస్తుందంటే అది కుడితే నలిపేసేసేవాడు అనమాట. అట్లా నలిపేస్తారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు ఆసా సైన్యాన్ని, ఆసా ప్రజల్ని 1000 మంది, కొన్ని కోట్ల మంది వస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఆసాకేం అర్థం కావట్లా. ఎవరు సహాయం తీసుకుంటాడు? ఎవరు సహాయం ఇస్తారు? అసలు జెరహు ఎదురుకెళ్ళి ఎవరు మరి పోరాడతారు? ఇతనికి ఎవరు సహాయం వస్తారు? లేదు. అప్పుడు ఆసా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మాకు సహాయం చేసేది ఏమంటున్నాడు చెప్పండి, మాకు సహాయం చేసేది నువ్వే. అక్కడ ఒక మాట అంటున్నాడండి, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం, నీవే మా దేవుడు. అబ్బా, ఎంత మంచి ప్రార్థన అండి, ఎంత మంచి ప్రార్థన. ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయక పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ చేయాల్సిన ప్రార్థన అండి ఇది. నీ ఇంట్లో నువ్వు చేయి, తప్పకుండా విశ్వాసంతో చేయి. ఏ దిక్కు నుంచి సహాయం పంపిస్తాడో నాకు తెలియదు, కానీ అది తూర్పో, పడమరో, ఉత్తరమో, దక్షిణమో,
ఏ దిక్కు నుంచి పంపిస్తాడో తెలియదు, కానీ మొత్తానికి నలుదిక్కుల్లో ఒక దిక్కు నుంచి నీకు సహాయం మాత్రం వస్తుందండి. దేవునికి స్తోత్రం. దేవుని తప్పకుండా సహాయం చేస్తాడండి. నమ్మి ప్రార్థన చేయండి, మీరు విశ్వసించి ప్రార్థన. ఈ ప్రార్థన నువ్వే మా దేవుడు, ఇంకా మాకు దేవుళ్ళు లేరు. ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మేమైతే నిన్నే నమ్ముకుంటున్నామయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నువ్వే మా దేవుడువు, నరమాత్రులు నీ పైన జయముంద నియ్యుకము అని ప్రార్థించగా యెహోవా ఏం చేశాడు చూడండి. యెహోవా కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన అడిగితే ఆయన తప్పకుండా నీకు సహాయం చేసేవాడండి. నిస్సహాయక పరిస్థితుల్లో ఉన్నప్పుడండి, చుట్టూ ఉన్నారు కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడండి. ఇట్లా చాలామంది జీవితాల్లో సహాయం చేశాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. అయితే మెట్టుకు ఆ సందర్భం చెప్తున్నా, ఎందుకంటే ఆ ప్రార్థన చాలా బాగుంది. అది చదివినప్పుడు నాకు ఎంత బాగా ప్రార్థన చేశాడు ఆశ, దేవుణ్ణి ఎంత బాగా వేడుకున్నాడు. మీరు మీ గృహాల్లో ఉన్నప్పుడు అలా వేడుకోండి, అలా ప్రార్థన చేసుకోండి. సహాయం ఎవరి వలన రాదండి మనకి. మనుషుల సహాయం వ్యర్థం, ఒకవేళ వచ్చినా అది కొంతవరకే, శాశ్వతంగా ఉండదు. మనుషుల సహాయం శాశ్వతంగా ఉంటుందండి. ఎవరైనా ఏదన్నా మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తారండి. ఎంతవరకు ఉంటుంది ఆ 100 రూపాయలు? ఒక 1000 రూపాయలు ఇస్తారండి. ఎంతవరకు ఉంటుంది ఆ 1000 రూపాయలు? ఇస్తారు, ఓకే. ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. మరి మనకు జీవితాంత సహాయం దొరకాలి. అప్పుడు మరి ఆ సమయాల్లో ఆ మనుషులు కనపడకపోవచ్చు, వారు లేకపోవచ్చు, వాళ్ళు ఒకవేళ ముఖం తిప్పుకోవచ్చు, పొద్దాకలి ఆట సహాయం చేస్తాంలే అని. కాబట్టి ఇటువంటి సందర్భాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటుంటాం చాలా. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎల్లవేళలా ఎల్లప్పుడూ మనకు సహాయం చేసేవాడు యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను వచ్చాను, నీ ఏ కోరిక ఏంటో చెప్పు నాయనా, నీ కోరిక ఏంటి? ఏం లేదయ్యా, ఎడబడి ఉన్నాను, ఎవరు నాకు సహాయం చేయట్లేదయ్యా. అప్పుడు యేసయ్య అక్కడ అతనితో ఏమంటున్నాడు చూడండి. నాకెవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు 8వ వచనంలో, యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం జరిగింది. 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసయ్య సహాయం చేయగానే లేచి అక్కడ ఏం చేశాడంటే, యేసయ్య నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. మామూలుగా నడవమల్లా, అసలు మామూలుగా నడవటం ఎక్కువ. ఆయన అసలు కదలలేడు. అక్కడ కింద ఒక పరుపు ఉంది, ఆ పరుపు చుట్టుకొని సంకలో పెట్టుకొని వెళ్ళిపోన్నాడు యేసు నామంలో. దేవునికి స్తోత్రం. అంతే. ఎప్పుడైతే అలా అన్నాడో వెంటనే ఆ పరుపు చుట్టుకొని సంకలో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అంటే పరుపు ఎత్తుకొని వెళ్ళటం అంటే యేసయ్య కొన్ని బాధ్యతలు కూడా మన మీద పెడతాడు. మనకు సహాయం చేసిన తర్వాత మామూలుగా ఇక వెళ్ళటం అని కాదు, కొన్ని బాధ్యతలు. ఏం బాధ్యతలు? సరే, లోక బాధ్యతలు పక్కన పెడితే నా పని చెయ్యండి అయ్యా, కొంచెం నా బాధ్యత చెయ్యండి, నా గురించి చెప్పండి అనేక మందికి. నువ్వు సహాయం పొందుకున్నావా? నువ్వు సహాయం పొందుకున్న తర్వాత నలుగురికి చెప్పు నా గురించి అని చెప్పి కొన్ని బాధ్యతలు కూడా మన మీద పెడతాడు. అక్కడ ఒక బాధ్యత పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఆ వ్యక్తికి. ఆ 38 సంవత్సరాల నుంచి బాధపడే వ్యక్తికి ఆ బాధ్యత పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనకు కూడా బాధ్యత కలిగి ఉండాలి. యేసయ్య బాధ్యత ప్రాముఖ్యంగా కలిగి ఉండాలి అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనా అక్కడ ఆ పరిస్థితుల్లో 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ వ్యక్తికి, యేసయ్య ఆ వ్యక్తికి సహాయం ఇచ్చాడు. ప్రభునంతులరా, మీకు మనకి కూడా మనందరికీ కూడా దేవుడు సహాయం చేసేవాడు. మనం ప్రార్థన చేసుకుంటే, ప్రభు నాకు సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకుంటే మనకు ఆయన తప్పక ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు మనకైనా? సహాయం చేస్తాడు.